నమస్తే దోస్తులు. ఇదే ఎనుకాని బండి మా అత్తగారు పెట్టిర్రు పెళ్ళికి, ఈ కట్నం కింద ఇచ్చారు నాకు. అయితే ఏం లేదు, ఇవాళ ఏం చేద్దాం అనుకున్నా అంటే ముందల బ్రేక్లు పడుతుంటే కష్టమని సౌండ్ వస్తుంది. అది ఏందిరా ఇట్లా సప్పుడు వస్తుంది అబ్బా అని చెప్పి చూస్తే మొత్తం బ్రేకులు పట్టీలు అన్నీ మొత్తం అరిగిపోయినాయి. ఇక సరే మొత్తం మీద అయితే అరిగిపోయినాయి కదా అని చెప్పి కొత్తది అడిగితే ఉండదు 460 రూపాయలు చెప్పబట్టే. అరే 460 రూపాయలా? సరే అని మళ్ళీ ఏం చేసినా అంత ఎందుకు అబ్బా అని అమెజాన్లో వెతుకుడు స్టార్ట్ చేసినావు. 2 గంటలు అటు ఇటు వెతికితే ఓ బ్రాండ్ దొరికింది. నీకు ఒక బ్రాండ్వి దొరికినాయి 200 రూపాయలు అంట. సరే మొత్తం బుక్ చేసిన వాళ్ళు పొద్దున వచ్చినాయి. ఇక సరే వచ్చినాయి కదా అని చెప్పి మారుద్దామని చూసి ఇక మొత్తం మీద మార్చనీకైతే రెడీ అయినా. ఇక దీన్ని మార్చాలి, ఇక చూస్తున్నా. ఇప్పుడు ఇప్పేసి మెల్లిగా ఎట్లా మార్చాలి ఏంది మీకు అన్నీ చూపిస్తా. ఇక ఇలా పొద్దున్నే వచ్చినాయి అవి కూడా బ్రేక్ ప్యాడ్లు. ఆ పేరు కూడా గమ్మత్తుగా ఉంది, అది పలకనికి వస్తలేదు. నికావి అంట, ఏదో ఏంది నికావి అంట. ఇక మొత్తం మీద అయితే వచ్చినాయి. అందులో కిచెన్ కూడా ఉంది. ఓకే, మొత్తం మీద అయితే వచ్చినాయి 200 అంట, బ్రాండెడ్ ఉన్నట్టున్నాయి. సరే అని చెప్పి బుక్ చేసిన. ఇవాళ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫిట్ చేద్దాం ఇక బైక్కి. సరే మొత్తం మీద చిన్న పనే, ఇక జర మెకానిజం తెలిసిన వాళ్ళకి చిన్న పని, ఇక తెలియని వాళ్ళకి ఇక నేనంటే ఇక సరే మెకానిక్ దగ్గర ఎందుకు పోయి, సరే మనకు వచ్చు కదా చేసుకుందాము, అట్లనే మన దోస్తులకు కూడా చూపిద్దాం, ఎవరికన్నా యూస్ఫుల్ అవుతాయేమో అని చెప్పి వీడియో చేస్తున్నా. ఇది మొత్తం మీద అయితే వచ్చినాయి ఆటోమేటివ్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్, నికావి హై పర్ఫార్మెన్స్. మొత్తం మీద అయితే ఇది సెటప్. ఇక సరే ఇక ఫిట్ చేద్దాం మనం. ఇక ఏం చేద్దాం, ఇక ఇక్కడ పైన ఒకటి బోల్టు, ఇక కిందో బోల్టు. ఈ బోల్ట్లను ఏమంటారు అంటే 12 నెంబర్ బోల్ట్లు అంటారు. దీనికి ఏం చేద్దాం, సెట్ పాన కానీ రింగ్ పాన కానీ. రింగ్ పాన అయితే జర మరీ మంచిది అనుకో. ఈ రింగ్ పానతోని ఈ 2 బోల్టులు ఇప్పితే అది బయటకు వచ్చేస్తుంది. ఏది ఆ సట్టు, బ్రేక్ సట్టు. అది నేనైతే ఈ రింగ్ పాన పెట్టి 12 నెంబర్ రింగ్ పాన పెట్టి ఇప్పుతున్నా. ఇప్పేసి మొత్తం లూజ్ చేస్తాను అట్లు 2. సరే ఇక ఇప్పేస్తున్నా. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలోనేమో పాన ఉంది. ఇక జర ఇబ్బంది అవుతుంది, అందుకని ఇప్పిన. ఇక బయటకి తీసిన. ఇవి పత్తీలు మొత్తం కొబ్బరి పీసు గీకినట్టు గీకేసిన మొత్తం వాటిని. అబ్బా ఇంత కూడా లేదు కదా మసాలా, అయిపోయిందిలే మొత్తం మీద. సరే పీసోడు కుమార్ గాడు మొత్తం మీద అయితే సరే ఓకే డన్. ఇక్కడ పిన్ ఉంటుందా, లాక్ బయటకు కూస్తే ఆ రాడ్ బయటకు వస్తుంది. ఇక్కడ చిన్న రంధ్రం ఉంటుంది ఇక్కడ దిక్కు. ఆ రంధ్రంలో మూల పెట్టేసి కొట్టినామనుకో బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే ఈ రాడ్ బయటకు వస్తుంది, 2 పట్టీలు వస్తాయి. ఈ రింగ్ పాన పెట్టి ఈ 2 ఉన్నాయి కదా పిస్టల్, 2 ఒత్తితే లోపలికి వెళ్ళిపోతాయి. ఇక చూడండి, ఇక ఈ పిన్ బయటకు వస్తుంది, ఈ 2 పిస్టళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి ప్రెస్ చేస్తే. ఇక తీసినాం. ఇనుప సామాన్కి వేస్తే మన పైసలు వస్తాయా, ఫోన్ చేయాలి ఇనుప సామాన్ ఆయనకి. ఏమో 2-3 రూపాయలు ఇస్తే పల్లీలన్నీ వస్తాయి కదా. సరే పల్లీలు వచ్చినా తినొచ్చులే, బల్లమే పల్లీలు చాలా బలం భయ్. సరే ఓకే. అయితే ఇవి పట్టీలు. ఇప్పుడు వచ్చింది ఆ లాకు. ఈ పిన్ అనమాట. ఈ పిన్ ఉంటుంది, ఆడ చిన్న హోల్ ఉంటుంది, ఆ పిన్ పోయి ఆడ కూర్చుంటుంది. ఇది సరే. ఇప్పుడు ఇది మనము చూడు కొత్తవి మీకు చూపిస్తా. ఇక అది ఆడ హోల్లో కూర్చుంటుంది, ఆ లాక్ ఆడ కూర్చుంటుంది. ఆ కటింగ్ ప్లేయర్ పక్కన ఉంది కదా లాక్, అదే. ఇవి 2 ఇవి పాతవి కొత్తవి. కొత్తది చూడండి ఎంతలా ఉంది. ఇది ఆ పాత చూడరు ఎంత సన్నమైపోయింది. మొత్తం పీసు కొబ్బరి పీసు గీకినట్టు గీకేసిన అంతా. అమ్మో కీచైన్ నాది, ఇది మీరు అడగకుర్రి. అడుగుతా కూడా అది ఎంత మంచిగా చూడగో. నికావి అంట, బ్రాండెడ్దే ఉంది. ఇంకోటి ఒక బ్రాండెడ్ దీని మీద నికావి అని బ్రాండ్ కూడా ఉంది పట్టీల మీద. బాగా తోపే ఉన్నట్టున్నాడు. సరే వచ్చింది. ఇది తీసేస్తున్నా, పాత పక్కన పెట్టేద్దాం, కొత్తవి తీసి ఇన్స్టాల్ చేద్దాం మెల్లిగా. మనం దాంట్లో సేమ్ మనం ఎట్లా తీసినామో అట్లా సేమ్ పొజిషన్లో కూర్చోబెట్టాలి 2. ఇక్కడ ఒకటి చిన్నదేమో లోపల పక్క, పెద్ద పట్టి ఏమో బయట పక్క. ఓకేనా? ఈ 2 కూర్చోబెట్టినాం. ఆ వెనకాల నుంచి లాక్ వేసి ఆ పిన్కి లాక్ కొట్టేస్తే కథం. వెనక నుంచి చిన్నగా మూల పెట్టి కొట్టాలి అంతే. ఎందుకంటే మూల అందరి దగ్గర ఉంటుంది కదా. వేరే పోగర్ అంటే పోగర్ అందరి దగ్గర ఉండదు, మూల అయితే అందరి దగ్గర ఉంటుంది. అట్లా ఈజీగా కూర్చోబెట్టినాం. ఇక్కడ సందు చేసి మెల్లిగా దాన్ని ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో మెల్లిగా కూర్చోబెట్టాలి. ఒకవేళ పోలేదనుకో, మనం ఎప్పుడైనా మన చిన్నపిల్లలు ఎప్పుడైనా ఏదైనా ఇస్తే తీసుకోకపోతే చెవిండుతాం కదా, అట్లా మెల్లిగా జస్ట్ ఇట్లా చెవిండినట్టు పిండి లోపలికంటే కథం లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మొత్తం మీద లోపలికి వెళ్ళిపోయింది. ఫిక్స్ చేసిన తర్వాత 12 నెంబర్ బోల్ట్లు మెల్లిగా తీసుకొని జర్రంత కొంచెం మట్టి గిట్టు ఉంటే తుడిచేసి పెట్టేయాలి. ఖాతం.
ఇక ఇది ఈడ పెట్టిన తర్వాత ఏంది టైట్ చేసినాక ఈడ చిన్న రబ్బర్ ఉంది ఇది తీసేసి జర ఆ నట్టుని లూజ్ చేసినామనుకో పైన లూజ్ చేస్తే బ్రేక్ కొంచెం ఒక 2-3 సార్లు ఇట్లా ప్రెస్ చేస్తే అందులో ఏమైనా ఎయిర్ ఉన్నా వెళ్ళిపోతుంది ఆయిల్లో. ఎయిర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నట్టు టైట్ చేసేసి ఆ క్యాప్ పెట్టేసేయాలి. ఆ పైప్లలో ఏం ఎయిర్ ఉన్నా వెళ్ళిపోతుంది. తర్వాత నట్టు టైట్ చేసేయాలి. ఇంకోటి ఆ బ్రేక్ ఆయిల్ అంతా ఆడ కారుతుంది దాని మీద, అది ఏది ఆ బ్రేక్ హౌస్ మీద. అది ఏమవుతుందంటే బ్రేక్ ఆయిల్కి చాలా పవర్ ఉంటుంది అబ్బా, అది మొత్తం వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే పెయింట్ మొత్తం తినేస్తుంది, రస్ట్ వచ్చేస్తుంది. అందుకని ఏం చేస్తాం, అది లీకేజ్ అయిపోయిన తర్వాత మొత్తం తుడిచేయాలి, కొన్ని నీళ్ళు వేయాలి, తుడిచేయాలి. అది మాత్రం మర్చిపోకుర్రు అమ్మో దోస్తులు, అది మాత్రం మర్చిపోకుర్రి. ఇక మొత్తం మీద అయితే క్లీన్ చేసేసుకొని సెటప్ అయితే మనది కంప్లీట్ అయిపోయింది, బైక్ది బ్రేక్ది. ఇక అదంతా అట్లా ఆయిల్ ఉంటుంది అంతా తుడిచేసేయాలి. ఇక్కడ అంతా పడి ఉంటుంది, నేను చూపిస్తున్నా చేతితోటి. ఇక అదంతా ఉంటుంది, బట్ట పెట్టి మాత్రం తుడాలి. బ్రేక్ ఆయిల్ మాత్రం చాలా డేంజరు, పెయింట్ని మొత్తం తినేస్తుంది. అది మాత్రం మర్చిపోకుర్రి, మళ్ళీ నేను చెప్పలేదు అనకుర్రి. ఇక నేను కూడా చెప్తున్నా ఇప్పుడు మీకు. అయితే ఇక గిదే బండి 2016ది ఏమో గట్లా ఉంది. మొత్తం మీద మంచిగా ఉందో లేదో ఎట్లా ఉందో జర అయితే కామెంట్ అయితే చేయర్రి. 2016 నవంబర్ బండి, ఇప్పుడైతే 2024 నడుస్తుంది ప్రజెంటు. ఇది సంగతి. సెటప్ కంప్లీట్ అయింది, ఒకసారి మీకు చూపిస్తా. ఇక ఇది మొత్తం ఏ సెటప్ కంప్లీట్ అయింది. జర నా ఫోను నార్మల్ ఫోన్ కాబట్టి కెమెరా అంత పర్ఫెక్ట్ ఉండదు, అయినా కానీ చూపించే ప్రయత్నం చేస్తున్నా. నవ్వకుర్రి, నాకే నవ్వు వస్తుంది. సరే ఇక మొత్తం మీద వీడియో చేసినాం కదా, ఇక మన అందమైన ముఖం కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పి. నా ఫేస్ చూసి నవ్వకుర్రి ప్లీజ్. ఇగో అది నా ఫేసు. ఏదో మాట్లాడుతున్నాడు కానీ అది ఇక రికార్డ్ కాలేదని చెప్పి నేనే మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసిన. సరే ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే యూనికార్న్ బండి బ్రేక్ ప్యాడ్లు అయితే సెట్ చేసిన. సరే ఇక నచ్చిన వాళ్ళు మాత్రం జర లైక్ కొట్టిరి, నచ్చిన వాళ్ళు మాత్రం నన్ను కొట్టకుర్రి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ.